తెలంగాణకు నయా లిక్కర్ బ్రాండ్స్ రానున్నాయా? ఎన్నడూ చూడని బ్రాండ్స్ ను లిక్కర్ లవర్స్ చూడబోతున్నారా? ఏనాడో వినని పేర్లు వినబోతూ ఉన్నారా? అసలు హంటా బేర్ అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత? బ్లాక్ ఫోర్ట్ నిజంగానే తెలంగాణలో ల్యాండ్ అవుతోందా? ఏపీలో మద్యం బ్రాండ్లు అత్యంత వివాదాస్పదమయ్యాయి. గతంలో ఎన్నడూ వినని చూడని పేర్లతో కొత్త మద్యం బ్రాండ్స్ రావడంతో అక్కడ రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. ఇప్పుడు ఇవే సీన్స్ తెలంగాణలోనూ రిపీట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. కొత్త మద్యం బ్రాండ్లు తెలంగాణకు వస్తున్నాయంటూ బీఆర్ఎస్ గత కొన్ని రోజులుగా పెద్ద రచ్చే చేస్తోంది. కొత్త మద్యం పాలసీ, కొత్త బ్రాండ్లతో జనాల ప్రాణాలతో చెలగాటమాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం క్లారిటీ ఇచ్చారు. కొత్త మద్యం పాలసీ లేదు, నయా బ్రాండ్స్ లేవు అంటూ తేల్చి చెప్పేశారు. కానీ సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తాజా ప్రకటన తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. సోమ్ డిస్టిలరీస్ తెలంగాణలో మద్యం అమ్మకానికి పర్మిషన్ దొరికిందనడం హాట్ టాపిక్ గా మారింది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి తెలంగాణలో మద్యం అమ్ముకోమని పర్మిషన్ ఇచ్చి ఏం తెలియదన్నట్టు మాట్లాడటం ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. ఎలాంటి కొత్త మద్యం పాలసీ, ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదన్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే సమాధానం చెప్పాలన్నారు. ఒకవేళ మంత్రికి తెలియకుంటే ముఖ్యమంత్రి డీల్ చేశారా అనేది తేలాలి అంటున్నారు క్రిషాంక్. జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మాకు ఆశ్చర్యం ఏంటంటే మంత్రే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ కంపెనీ వస్తలేదు, అసలు ఎవరు దరఖాస్తే చేయలేదు అని మంత్రే చెప్పిండు అంటే మరి మంత్రికి కనీసం సమాచారం ఉన్నదా, లేకుంటే ముఖ్యమంత్రి డీలింగ్ చేసిండా డైరెక్ట్ ఇందులో? సోమ్ డిస్టిలరీస్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు క్రిషాంక్. ఈ కంపెనీ ఎందరో చావులకు కారణమైందన్నారు. అలాంటి కంపెనీని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నించారు. జనాల ప్రాణాలను పణంగా పెట్టి డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదన్నారు క్రిషాంక్. మధ్యప్రదేశ్ లో కల్తీ మద్యం చేస్తున్న కంపెనీలు ఎవరు చేపట్టయితే అక్కడ సావులు కూడా అయినాయో, వాళ్ళ మీద రేడ్స్ అయినాయో, అరెస్ట్లు అయినాయో, కేసులు ఉన్నాయో, అట్లాంటి వాళ్ళను దిగ్విజయ్ సింగ్ గారు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జు, వారికి సంబంధాలు ఉన్న కంపెనీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న కంపెనీ నిధులు ఇస్తున్నది కాబట్టి అట్లాంటి కంపెనీని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తీసుకొని వస్తున్నది. మొత్తంగా సోమ్ డిస్టిలరీస్ ప్రకటన తెలంగాణలో హీట్ పెంచుతోంది. పొలిటికల్ ఫైట్ కి కారణమైంది. మరి చూడాలి ఈ విషయంపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో.